మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రమేష్‌ని. వెల్కమ్ టు ఆర్‌జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రజలారా, మల్లన్న చెప్పిన విషయాలతోటి తెలంగాణ ప్రజలే కాకుండా ఎవరైతే కొందరు అభిమానించే నాయకుడిని కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది ఈరోజైతే. మరి కొందరు అభిమానించే నాయకుడిని కూడా కుర్చీ ఎక్కించిన రోజు కూడా ఉంది ఈరోజైతే. అదేవిధంగా మధ్య నలిగిపోయిన ప్రజాస్వామ్యం, మధ్య నలిగిపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మొన్నటిదాకా తీన్మార్ మల్లన్న ఏమో ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, మరి ఓలా కార్ డ్రైవర్లు ఎందుకు చనిపోతలేరు అని ఈ విధంగా దురుసుతనంతో మాట్లాడడం జరిగింది. దాని మీద ఓలా కార్ డ్రైవర్లు అయితే మామూలు ఫైర్ కావడం లేదు. తీన్మార్ మల్లన్న ఎలక్షన్ ముందేమో కేసీఆర్కి ఎవరికి ఓటేయకండి, మీ పిల్లలు మీ బిడ్డలతో అందరు కలిసి వచ్చి పోలింగ్ బూత్ని గుద్దితే డిసెంబర్ 3వ తారీఖున ఎలక్షన్ల జన హోరు మోగిపోవాలని తీన్మార్ మల్లన్న ఓలా డ్రైవర్లతోటి అదే క్యూని స్టూడియోల ఘనంగా చెప్పడం జరిగింది. దాంతో చాలా మంది ఓలా డ్రైవర్స్ తీన్మార్ మల్లన్న ముచ్చట విని ఏ విధంగా అన్నాడట, మీరు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ని గెలిపియండి, మీకు ఏ ఛార్జింగ్ కటింగ్ గిటింగ్ లేకుండా అన్ని సురక్షితంగా మీకు కారు నడిపే పైసలు కాకుండా మరి మీకు జీతాలు కూడా ప్రొవైడ్ చేయబడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఈ విధమైన మాటలు అదే క్యూ న్యూస్ లైవ్ లో అయితే చెప్పడం జరిగిందట. దానిపైన ఓలా కార్ డ్రైవర్లే కానీ కార్ డ్రైవర్స్లే కానీ ఇక వాళ్ళు ఇచ్చిన మాటను తప్పినప్పుడు ఏ విధంగా చూస్తారు? మరి అదే ముచ్చట గురించి ఈరోజు ఒక మాట్లాడుతున్న మల్లన్న అని ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియా తన మాటలతోటి హల్చల్ అవుతున్నాడు. మరి గదే ముచ్చటిని చూపించడానికి మేము ముందుగా అయితే ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రం ఈరోజు జరుగుతున్న అవినీతిని గొప్పగా చూపిస్తున్నాడు తీన్మార్ మల్లన్న. మరి ఆ ముచ్చట ఏందయ్యా అంటే, చెడు వార్త అయినా సరే దాన్ని 100కు 200% కలిపి అది నిజం అని చూపిస్తున్నాడు మల్లన్న. అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓలా కార్ డ్రైవర్ ముచ్చడైతే పూర్తి స్థాయిలో వినడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఒరే మల్లిగా బిడ్డ, కాంగ్రెస్ ఓటు వేయమని దొంగ హామీలు ఇస్తావా మల్లన్న? ఓలా కార్ డ్రైవర్ల ఆవేదన మల్లన్న వల్లే. గదే ముచ్చట చూద్దాం. ఇక యావత్ తెలంగాణ డ్రైవర్లకు చెప్పేదేమంటే, ఆ రోజు తీర్మానం మల్లన్న ఏం చెప్పిండు, ఎలక్షన్ కంటే ముందు మీరు బీఆర్ఎస్ కి ఓట్లు వేయకండి, మీ ఫ్యామిలీలు మీ ఎంత మంది తెలంగాణ డ్రైవర్లు అందరూ కాంగ్రెస్ కి ఓటేయండి, గెలవంగానే ఓలా ఊబర్ యాప్లు తీసేసి కొత్త యాప్లు ఇస్తాము, కమిషన్లు ఉండవు, ఏముండవు, మంచిగా బతకండి అని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చిన తీర్మానం మల్లన్న. రేపు యావత్ తెలంగాణలో ఎంతమంది ఓలా ఊబర్ డ్రైవర్లు అందరిని దొంగని ఆఫీస్ కాడికి వస్తున్నాము, ఇట్లా నువ్వు ఏ సందు నుంచి పారిపోతావు చూస్తాం, నీ క్యూస్ ఆఫీస్ లో కంటే చూస్తాం, బిడ్డ ఏ సందు నుంచి పారిపోతావు చూస్తా, చూపిస్తా డ్రైవర్ల తడక ఏందో, అందరు సావానికి సిద్ధంగా ఉన్నారు, దేనికి దానికి సై బిడ్డ అంటే సై. విన్నారు కదా, ఆయన ముచ్చట్లు విన్నారు కదా. మీకు కమిషన్లు ఉండవు, ఓలా ఊబర్లు అనేది తీసేసి మొత్తం మీకు స్పెషల్ గా స్కీములు ప్రొవైడ్ చేపిస్తా అని చెప్పినట తీన్మార్ మల్లన్న. మరి ఓలా కార్ డ్రైవర్ల యొక్క అందరినీ గ్యాదర్ చేసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ గ్యాదర్ చేసుకొని, ఆయనను ఎంతమంది ఫాలో అవుతున్నారో అంతమంది తన గుప్పెట్లో పెట్టుకొని ఇక రేవంత్ రెడ్డికి ఓటు వేయించిండు. సరే, 5 సంవత్సరాలు ఎవరినో ఒకరు ఎన్నుకోవాలి, కరెక్టే. కానీ ఆయన వీళ్ళకి ఏదైతే మాట ఇచ్చిందట, మరి ఆయనే సీఎం అయిపోయిండా, లేకుంటే ఆయనకే మంత్రి పదవి ఇచ్చిందా, లేకుంటే ఆయనే ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడా, ఎంపీ పదవి తీసుకున్నాడా, లేకుంటే ఎమ్మెల్యే పదవి తీసుకున్నాడా? ఆయనకి ఏ అర్హత ఉందని నేను అది చేస్తా ఇది చేస్తా అని ఓలా కార్ డ్రైవర్ల ఆశలు రేకెత్తించి ఈ రోజు వాళ్ళని చల్లగా పడుకోబెట్టినట్టు అయింది. నాకు అదే ఆవేదనతోటి ఆ డ్రైవర్ వాళ్ళు ఏం చేస్తారు, మల్లన్న నీ ఆఫీస్ ఏడుందో ఆడికొచ్చి బిడ్డ ధర్ముడితే మాత్రం మేము సావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే, ధర్మితే మాత్రం ఏ గల్లీ నుంచి ఉరికినా కూడా నీ క్యూని చుట్టూ పడిగాపులు కాస్తూ మరి పరిగెత్తుకుంటూ వచ్చి మామూలు కొట్టం, ఖబర్దార్ బిడ్డ, మా డ్రైవర్ల యూనియన్ ఏకమయ్యి భరతం పడతామని ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి అంతేనా కాదా తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలారా, ఇందులో ఈ వీడియో చూసే ప్రతి ఒక్క డ్రైవర్ అన్నదే కావచ్చు, అదేవిధంగా కార్ డ్రైవర్లే కావచ్చు, ఆటో డ్రైవర్లే కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు, ఓలాలో చేసే ప్రతి ఒక్కరికి ఆయన హామీ ఇచ్చినప్పుడు, మన మల్లిగాడు హామీ ఇచ్చినప్పుడు ఆ హామీకి తగ్గట్టుగా మరి రేవంత్ రెడ్డితో పోయి సలహాలు ఎందుకు మాట్లాడలేదు? కొన్ని లక్షల మందితోటి ఓటేయించిన నా ద్వారా ఈరోజు మీరు ఎక్కడో పడుకున్న పార్టీని లేపి మరి ఆ పండుగుంట పార్టీని ఎండి శంషతో నీళ్లు పోసినా అది చేసినా ఇది చేసినా అని దొంగ మాటలు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి దగ్గర మోపగానే నువ్వు నాకు మంచిగానే సపోర్ట్ చేసినావు, నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తావో అని చెప్పేసరికి ఇక ఓలో డ్రైవర్లు మర్చిపోయిండు, మిగతా బాధితులు మర్చిపోయిండు. ఇక డ్రైవర్ అన్నలను మాత్రం పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసి ఈ రోజైతే కసరత్తులు బన్నుతున్నాడు. ఏమనంటే ఆయనకు ఉన్న పొత్తెంత ఏంది, క్యూ న్యూస్లో రావాలంటే పొద్దుగాల కేసీఆర్ని తగులుకోవాలి, కేసీఆర్ని తగులుకున్న తర్వాత కొద్దిసేపు బీసీలు పాటలు పాడాలి, బీసీ పాటలు పాడిన తర్వాత కొద్దిసేపు ఆగేసి ఇక ఇలాంటి ఓలా డ్రైవర్లు వీడియో పెట్టాలనుకో ఏమనంటాడు తెలుసా, ఈ దరిద్రులు
వీళ్ళకి పని చేయడం శాతగాక మళ్ళీ నా మీద ఏడుస్తాను, మళ్ళీ నా మీద ఇది చేస్తాను అది చేస్తానని ఈ విధంగా అంటాడు. అదేవిధంగా మొన్న ఏం జరిగింది జియో 46లా ఈ దరిద్రులు పోయి చదువుకోమంటే అనవసరంగా ధర్నాలు చేస్తారు, చదువుకుంటే ఎందుకు జాబ్ రాదు అన్నట్టుగా ఆ రోజు మాట్లాడిండు. అదేవిధంగా ఆ మాటనే ఈరోజు డ్రైవర్లతో ఆ మాట అనగానే ఇక డ్రైవర్ యూనియన్ ఊకుంటుందా? హైదరాబాద్లో ఎన్ని కార్లు ఉన్నాయి, బండి తీస్తే ఆవుపడనన్ని కార్లు, ఎక్సలెటర్ గుంజినా కూడా సందులో పోలేనంత కార్లు ఉంటాయి, రోడ్ల మీద కార్లు ఉంటాయి. మరి అంతమంది ఏకమైతే ఇక మల్లిగారి పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక మల్లన్న చెప్పే మాటలకే మల్లన్న చెప్పల మాటలకే కాంగ్రెస్కి ఓటేయనంటే పోయి గుద్దుడు గుత్తే పోలింగ్ బాక్స్లో పడినట్టు గట్టి గుద్దిలట. ఆ గుద్దుతోటి 3వ తారీఖులో డీజిల్ భారీగా మోగినాయి. మరి మోగిన తర్వాత వీళ్ళకి ఏదైనా చేస్తారా, దాని గురించి ఏమైనా మాట్లాడతారా మల్లిగాడని గత 3 నెలల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నారు డ్రైవర్లందరూ, ఏమైనా మాట్లాడతాడా అని. మరి మాట్లాడే సిచ్యువేషన్ లేదు, ఏం లేదు. పూర్తి స్థాయిలో వారిని అణచడానికైతే ప్రయత్నం చేస్తున్నాడు మల్లన్న. హామీలు ఇచ్చిండు, అది చేస్తా అన్నాడు. ఏం కాకుంటే నా దగ్గరికి రండి, నేను పూర్తి స్థాయిలో మీకు సహాయం చేస్తాను. రేవంత్ రెడ్డి కన్నా మించిన పదవి నాది, ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎక్కించిందే నేను అన్నట్టుగా మాట్లాడింది మల్లన్న. ఇక డ్రైవర్ యూనియన్ అందరూ కలిసి నీ భతనం పడతామని చూస్తున్నాడు అని ఈ విధంగా ఈ వ్యక్తి అయితే తెలపడం జరిగింది. ఓలా కార్ డ్రైవర్ అన్నగారు అయితే ఈ విధంగా తెలపడం జరిగింది. అదేవిధంగా మల్లిగాడిని తగిలేసుకుంటేనే సరిపోతుంది, లేకుంటే ఇక మల్లిగాడు బీభత్సంగా తయారై చోటా నయం గాడైతాడు.